వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాదం స్కీమ్లో చేర్చుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ఎంపీల్లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చింది తానేనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రోడ్లు, నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని బండి సంజయ్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే సంతోషిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు ఆయన. అటు వేములవాడకు రైల్వేలను తీసుకొచ్చేది కేంద్ర ప్రభుత్వమేనంటూ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఈరోజు సంకేపల్లి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం రావడం జరిగింది. ఇంతకుముందే ఉదయమే గంభీరావుపేట మండలంలో దాదాపు 28 కోట్లతోని బీటీ రోడ్డు నిర్మాణం, దాంతోపాటు బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కొంతమంది కళ్ళ కనబడతలేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గదే చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నది. వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క పైసనని ఇచ్చిందా? మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక్క పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలను కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.